గాయ్స్ అందరికీ నమస్కారం. నేను మీ క్యాబ్ డ్రైవర్ సాయిని. ఈరోజు మనతో జోగి నాగరాజు, తెలుసా మీకు? నాగరాజు క్యాబ్ డ్రైవర్ నాగరాజు పేరు. అయినా కూడా కాన్ఫరెన్స్ ఉండు, ఎస్పీకే ఆయనకి కాన్ఫరెన్స్ పెడుతున్నా. ఇనూరి బాయ్, నువ్వు పెడతావు పెట్టాలా? నువ్వు పెట్టు కాన్ఫరెన్స్. డర్రు పడుతూ రావు చేస్తున్నా. ఎస్పీకే బ్లాగ్స్కి మనం కాల్ చేస్తున్నాం. హలో అన్న, చెప్పండి. ఎస్పీకే బ్లాగ్స్ అన్న మాట్లాడేది? అవును, చెప్పండి అన్న. నేనన్నా క్యాబ్ డ్రైవర్స్ ఆయన గుర్తుపట్టిరా? చెప్పండి. ఇది క్యాబ్ డ్రైవర్స్ ఆయన యూట్యూబ్ ఛానల్. చెప్పండి. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నాం మిమ్మల్ని. చెప్పండి అన్న. ఫోన్ కాల్ ఓకే కదా ఇంటర్వ్యూ? లేదన్నా, ఇప్పుడు నేను డ్రైవింగ్ లో ఒక 5 minutes అంటే నార్మల్గా నేను మాట్లాడుకుంటాను. అదే కానీ నేను కస్టమర్స్ ఎక్కించుకుని. సరే, ఎంతసేపట్లో కాల్ చేయాలన్నా? హాఫ్ అన్ అవర్. దేని గురించి అన్న? అంటే ఈ ఓలా ఊబర్ సంబంధించింది కానీ ఏమి ఎక్కువ లేదు. సరేనా? అర్థం కాదు. ఓలా ఊబర్కి సంబంధించింది అన్న. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తారు కదా అన్న యాప్స్ని. నేను యాప్స్ నేను ప్రమోట్ మళ్ళా ఒక మాట, నా సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు చాలా వరకు అయితే ఇప్పుడు బండ్లు తీసుకొని చాలా మంది అమ్ముకునే స్టేజ్లో ఉన్నారు. మీరు నెంబర్ ఎవరు ఇచ్చారన్నా మీకు? నాది ఎట్లనో అట్లా దొరికిందన్న. సరే, ఓకే అన్న. డ్రైవింగ్ లో ఓకేనా? అంటే ఇది అడిగితే ఇట్లా అలా నాగరాజు. హలో హలో, ఓ నాగరాజు, పండుకున్నావా? చూడొచ్చు ఎస్పీకే బ్లాగ్స్ ఎట్లా మాట్లాడుతుండవు కూడా. హలో, చెప్పు. నీకు మాట్లాడే తరీకా లేదేం లేదు. ఫోన్ చేస్తున్నాను, ఫోన్ పెట్టేసిండు. ఏమన్నాడు? నేను నీకు నెంబర్ ఎవరు ఇచ్చారన్నాడు. ఇట్లనే దొరికిందన్నా అని చెప్పిన. నీకు నెంబర్ ఎవరు ఇచ్చిరని అన్నాడు. ఇట్లనే దొరికిందా అని చెప్పిన. మళ్ళా ఎస్పీకే బ్లాగ్స్ అన్న నాకు ఇట్లా యాప్లను ప్రమోట్ చేస్తారు, బయట మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా అన్న. నీకు నెంబర్ ఎవరు ఇచ్చిరని అన్నాడు. నువ్వు లేవు కదా కాన్ఫరెన్స్, నీకు పెట్టే లోపల కట్ చేసి నేనేం చేయాలి? ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తాడు. ఈ ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ పార్ట్ పెడతా, సెకండ్ పార్ట్ మళ్ళీ పెడతా. ఇప్పుడు మొత్తం రికార్డ్ ఉంది. గట్లనే ఉంటది బాయ్. మళ్ళా మనతో మినిమం ఉంటది, తగ్గేదే లేదు బాయ్. ఏమున్నా మన కుల్ల బట్టలిపి మాట్లాడతాం మనతో. మన ఇంటర్వ్యూలో అవే నడుస్తాయి. ఏం ఇంకా దాచుకునేది నడవా అర్థమైనా? ఓన్లీ డైరెక్ట్. సరే ఫోన్ చేస్తా బాయ్. చూడొచ్చానా మీకు ఆయన ఇచ్చిన స్పందన ఎట్లుందో కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు పాటికైతే. ఆయన ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అంటే కాల్ కట్ చేసేసిండు. అంటే అర్థం చేసుకోవాలి మీరు కూడా. అసలుకి ఇప్పుడు ఈ బ్లాగ్ పార్ట్ 1 నేను డైరెక్ట్ తీస్తా, చూడండి. అది